Hello everyone, welcome to all of you. Welcome to the channel The English Space. In this video, we are going to discuss some of the important error correction questions. These are new model questions, new types of questions. So watch the video completely, and if you find it necessary, also prepare your own notes. If you like the content on this channel, subscribe to the channel. Also share this video with your friends who are preparing for competitive exams. Now I am moving to the question. చూడండి, ఎవ్రీ ఆఫీసర్ అండ్ ఎవ్రీ క్లర్క్ వాజ్ ఇన్ దేర్ పొజిషన్. ఈ సెంటెన్సు కరెక్ట్గానే ఉంటే, ఎలాంటి గ్రామటికల్ మిస్టేక్ లేకపోతే ద గివెన్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ అనేది మనకు ఆన్సర్. ఎక్కడైనా ఎర్రర్ ఉంటే ఆ ఎర్రర్ పార్ట్ మళ్ళీ ఇక్కడ ఏబిసిడి ఆప్షన్లో ఇచ్చాం. ఓకే, అది ఐడెంటిఫై చేసి ఎక్కడ ఎర్రర్ ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ అండ్ ఐడెంటిఫై ది ఎర్రర్. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అడిషనల్గా సెంటెన్స్ రాస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చూడండి, హీ ఈజ్ ఇన్ హిజ్ ప్లేస్. సో ఇక్కడ హిజ్ ఇది యాక్చువల్గా ప్లేస్ అనేది నౌన్, ఇది పొసెసివ్ అడ్జెక్టివ్ అని అంటాం హిజ్ అనేది. సో ఇక్కడ హిజ్ అనేది ఎలా వచ్చింది, ఇగో ఈ హీ అనేది సబ్జెక్ట్ హీ అనేది కాబట్టి హిజ్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీ వచ్చింది అనుకోండి, షీ ఈజ్ ఇన్ హర్ ప్లేస్. ఓకే, సో అతని ప్లేస్లో ఉన్నారు, ఆమె ప్లేస్లో ఉంది, హర్ ప్లేస్. చూడండి, మనకి ఎప్పుడైతే సబ్జెక్ట్ అనేది సింగులర్గా ఉంటుందో ఈ పొసెసివ్ అడ్జెక్టివ్ కూడా సింగులర్గానే ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, దే ఆర్ ఇన్ దేర్ ప్లేస్ అని అంటాం. ఓకే, దేర్ ప్లేస్. సో ఇక్కడ మనకి ఈ దేర్ ప్లేస్ అనేది ప్లూరల్ ఎలా వచ్చింది, సబ్జెక్ట్ అనేది దే అనేది అయింది కనుక. ఓకే, సో అడిషనల్గా ఇంగ్లీష్లో రూల్ ఏంటంటే చూడండి, ఇక్కడ సబ్జెక్టు సింగులర్ అయితే ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్ కూడా సింగులరే కావాలి. ఓకే, కాబట్టి షీ వచ్చింది కాబట్టి హర్ సింగులరే కదా, దే వచ్చింది కాబట్టి దేర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాము అండ్ రాజు. ఓకే, రాము అండ్ రాజు ఆర్ ఇన్ దేర్ ప్లేస్, ఇన్ దేర్ ప్లేస్. సో ఇక్కడ దేర్ ప్లేస్ అని ఎందుకు అంటున్నామనంటే ఇక్కడ ఏంటంటే చూడండి, దేర్ ప్లేస్ ప్లూరల్ కదా, ప్లూరల్ ఎందుకు వచ్చింది, ఇక్కడ సబ్జెక్టు రాజు ఒకటి, రామ్ ఒకటి, ఇక్కడ సింగులరు, ఇక్కడ సింగులర్, రెండు సింగులర్లు అండుతోని జైన్ అయ్యాయి కాబట్టి ఇది మొత్తం కూడా ప్లూరల్ అవుతుంది. కాబట్టి వర్బ్ ఎలా రావాలి అని అంటే ఇక్కడ ఓకే, సో ఇక్కడ ప్లూరల్ వర్బ్ రావాలి. ఓకే, పొసెసివ్ యాడ్జెక్టివ్ కూడా ప్లూరల్ ఫామ్లోనే ఉండాలి. సో అనదర్ రూల్ ఏంటంటే చూడండి, ఇన్ కేస్ టూ సబ్జెక్టులు అండుతోని జైన్ అయి వాటి ముందు కనుక ఈచ్ కానీ ఓకే లేదంటే ఎవ్రీ కానీ వస్తే, ఓకే ఎవ్రీ కానీ వస్తే ఈ వర్బ్ అనేది సింగులర్గానే ఉండాలి, పొసెసివ్ యాడ్జెక్టివ్ కూడా సింగులర్గానే రావాలి. ఓకే, పొసెసివ్ యాడ్జెక్టివ్ కూడా సింగులర్గానే రావాలి. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసర్ అండ్ క్లర్క్, ఆఫీసర్ అండ్ క్లర్క్ ఆర్ ఇన్ దేర్ పొజిషన్. ఓకే, దేర్ ప్లేస్. సో ఇప్పుడు ఇక్కడ ఆఫీసర్ అనే ఒకటి పర్సన్, క్లర్క్ అనేది ఇంకొక పర్సన్, దేర్ అనేది ఇది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వచ్చింది. ఇన్ కేస్ వీటి ముందు కనుక ఎవ్రీ కానీ ఓకే లేదంటే ఈచ్ కానీ, ఎవ్రీ ఆఫీసర్ ఎవ్రీ క్లర్క్, ఈచ్ ఆఫీసర్ ఈచ్ క్లర్క్ వచ్చింది అనుకోండి, వర్బ్ ఎలా ఉండాలని అంటే సింగులర్గా ఉండాలి, పొసెసివ్ యాడ్జెక్టివ్ కూడా సింగులర్గానే ఉండాలి. ఇగో ఈ రూలే ఇక్కడ ఉంది చూడండి, ఎవ్రీ ఆఫీసర్ అండ్ ఎవ్రీ క్లర్క్, ఆఫీసర్ క్లర్క్ ముందు ఎవ్రీ వచ్చింది కదా. ఓకే, వర్బ్ ఎలా ఉండాలి చూడండి, వాజ్, వర్బ్ సింగులర్గా ఉండాలి, పొసెసివ్ యాడ్జెక్టివ్ ఎలా ఉండాలి, సింగులర్గానే ఉండాలి. ఎలా ఉంది మరి, ప్లూరల్గా ఉంది. దేర్ కాకుండా మనకి ఓకే, సో హిజ్ అయినా రావాలి లేదంటే హర్ అయినా రావాలి. ఇక్కడ జెండర్ కనుక మేల్ అయితే హిజ్ వస్తుంది, జెండర్ కనుక ఫీమేల్ అయితే హర్ వస్తుంది. ఏదైనా సింగులరే కదా, హిజ్ అయినా హర్ అయినా. ఓకే, ఎప్పుడైతే జెండర్ తెలియదో మనకు మేల్ జెండర్ వాడచ్చు. ఓకే, సో ఇక్కడ మాస్క్యులైన్ జెండర్ వాడచ్చు కాబట్టి హిజ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఏముంది ఇక్కడ, దేర్ అంటే ఇదే కదా ఇన్కరెక్ట్. మరి దేర్ అనేది ఎక్కడ ఉంది చూడండి, దేర్ ప్లేస్. ఇగో ఇదే కదా ఇన్కరెక్ట్ పార్ట్ అంతా కూడా, అంటే పార్ట్ డి అనేది మనకి ఆన్సర్. ఎవ్రీ క్లర్క్ అనేది కరెక్టే, వాజ్ ఇన్ అనేది కూడా కరెక్టే, ఎవ్రీ ఆఫీసర్ అనేది కూడా కరెక్టే, దేర్ ప్లేస్ కాకుండా హిజ్ ప్లేస్ అని రావాలి. ఓకే, కాబట్టి డి అనేది మనకి ఆన్సర్. ఓకే,
I hope you have understood the explanation perfectly. I am moving to the next question. చూడండి, the committee is planning to conduct the event from 4:30 p.m. and 5:30 p.m. ఏదైనా గ్రామటికల్ ఎర్రర్ ఉందా? కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ అని అంటాం. ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాం. ఐదర్ వచ్చినప్పుడు కోరిలేటివ్గా వచ్చేది ఆర్, నైదర్ వచ్చినప్పుడు మనకి కోరిలేటివ్గా వచ్చేది నాట్, నాట్ ఓన్లీ వచ్చినప్పుడు కోరిలేటివ్గా వచ్చేది ఇక్కడ బట్ ఆల్సో. ఇవి కోరిలేటివ్ కంజంక్షన్స్ అని. ఎప్పుడైతే మనకి సిమిలర్గా అంటే ఇదే విధంగా ఎప్పుడైతే ఓకే డేస్ కానీ టైం కానీ మెన్షన్ చేసినప్పుడు కోరిలేటివ్గా ఫ్రమ్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే టు అనేది వస్తుంది. ఫ్రమ్ వచ్చినప్పుడు ఏం రావాలి? టు అనేది రావాలి. చూడండి, ద కమిటీ ఈజ్ ప్లానింగ్ టు కండక్ట్ ద ఈవెంట్ ఫ్రమ్ ఓకే 4:30. ఓకే ఏమి ఇచ్చారు? అండ్ అనేది ఇచ్చారు. ఓకే ఇక్కడ ఫ్రమ్ 4:30 to 5:30 p.m. అని రావాలి. ఓకే ఏమి ఇచ్చారు? అండ్ అనేది ఇచ్చారు. మరి అండ్ అనేది ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడుంది చూడండి. ద కమిటీ అనేది కరెక్టే కదా, ఇది సింగులర్ కాబట్టి ఈజ్ అనేది వచ్చింది ప్లానింగ్. కండక్ట్ ఓకే సో ఇక్కడ కండక్ట్ అనేది కూడా ఇక్కడ కరెక్టే ఉంది కదా. ఓకే ఇక్కడ ఎక్కడ ఉంది? ఫ్రమ్ 4:30 p.m. ఓకే ఏం రావాలి? టూ అనేది రావాలి. ఓకే అంటే ఇక్కడ టూ రావాలి కాబట్టి ఇదే సెంటెన్స్ ఇక్కడ ఉంది. ఇది ఎర్రర్ కాబట్టి ఇది కూడా మనకి ఇప్పుడు ఇదే ఎర్రర్ అవుతుంది. ఓకే సో పార్ట్ సిలో మనకి ఎర్రర్ ఉంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే సో ఇలాంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తాయండి. ఓకే ఎప్పుడైతే మోడరేట్ లెవెల్, ఇదంతా కూడా మోడరేట్ లెవెల్ పేపర్. ఓకే సో ఆల్ దీస్ క్వశ్చన్స్ వర్ టేకెన్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి. సో యూ హ్యావ్ టు పే అటెన్షన్. ఓకే సో టూ రావాలి, ఫ్రమ్ వచ్చింది కాబట్టి ఎర్రర్ ఎక్కడ ఉంది? పార్ట్ సిలో ఎర్రర్ ఉంది మనకి. ఓకే సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దీస్ బెనిఫిట్స్ వ్యారీస్ ఫ్రమ్ ఎంప్లాయీ టు ఎంప్లాయీ. సో మనకి ఈజ్ దేర్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ అండి? ఏ ఎర్రర్ లేకపోతే ద గివెన్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే సో ఎస్ఎస్సిలో వచ్చింది ఇంతకుముందు ఈ క్వశ్చన్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో. ఓకే సో దీస్ బెనిఫిట్స్ వ్యారీస్ ఫ్రమ్ ఎంప్లాయీ టు ఎంప్లాయీ. సో చూడండి మనకి ఇక్కడ వ్యారీస్ అంటే మారడం అన్నట్టు, అంటే ఎంప్లాయీకి వేరువేరుగా ఉంటాయి ఈ బెనిఫిట్స్ అని చెప్తున్నాడు. వ్యారీ అంటే మారడం, ఇది వర్బు. ఓకే సో వర్బు మనకి వర్బు యాక్షన్ వర్బ్ అది V1 V2 V3 V4. ఓకే అడిషనల్గా V5 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే వ్యారీ, ఇది వ్యారీడ్ అవుతుంది. V3 అనేది కూడా వ్యారీడ్, ఇది వ్యారీయింగ్ అవుతుంది. ఓకే సో ఏంటనంటే V4 అనేది V1 ప్లస్ ING ఫామ్గా కలుపుతాం కాబట్టి వ్యారీయింగ్. ఈ V5 ఉంది కదా, V5 అనేది V1 ప్లస్ ఎస్ లేదా ES వస్తుంది. ఓకే అంటే V1 ఏంటి ఇక్కడ? ఓకే ఇది వ్యారీస్ అవుతుంది. ఓకే వ్యారీస్. సో ఇది ఇక్కడ చూడండి మనకి V5 అనేది ఎప్పుడు యూజ్ చేస్తామనంటే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయ్యేది ఉంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయ్యేది ఉంటే V1 ప్లేస్లో V5 యూజ్ చేస్తాం. ఓకే V5 యూజ్ చేస్తాం. ఈ సబ్జెక్టు ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా మిగతాది ఏదైనా కూడా V1. సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే V5 యూజ్ చేయాలి. ఓకే సో ఇది ఓన్లీ సింపుల్ ప్రజెంట్ టెన్స్కే వర్తిస్తుంది. ఓకే చూడండి వ్యారీస్ అనేది ఏంటి ఇక్కడ? V5. ఓకే సబ్జెక్ట్ ఎవరు? దీస్ బెనిఫిట్స్. సబ్జెక్టు తర్వాత V1 వచ్చినా V5 వచ్చినా అది ఏ టెన్స్? సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే సింపుల్ ప్రజెంట్ టెన్స్. మరి V1 అండ్ V5 ఈ రెండు కూడా యూజ్ చేయవచ్చు, కానీ ఎప్పుడు? ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు. చూడండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఏంటి అని అంటే నేను మీకు చెప్తున్నాను ఏంటి అని అంటే దీస్ బెనిఫిట్స్ వ్యారీస్ ఫ్రమ్ ఎంప్లాయీ టు ఎంప్లాయీ. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్. ఓకే నేను ఇక్కడ ఫస్ట్ పర్సన్ అవుతున్నాను. ఓకే ఎవరైతే వింటున్నారో వాళ్ళు సెకండ్ పర్సన్, అంటే మీరు వింటున్నారు కాబట్టి సెకండ్ పర్సన్. ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్. ఓకే ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? సబ్జెక్ట్ ప్లేస్లో చూడాలి. దీస్ బెనిఫిట్స్ అంటే ఇవి థర్డ్ పర్సన్గా మనం ట్రీట్ చేయాలి. మరి దీస్ బెనిఫిట్స్ అంటే ప్లూరలే కదా, అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్.
థర్డ్ పర్సన్ సింగులర్ అయితే V5 యూజ్ చేయాలి. మిగతా వాటి అన్నిట్లలో కూడా ఏం యూజ్ చేయాలి? V1 యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి V5 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రావాలి? వ్యారీ అని రావాలి. ఓకే, దీస్ బెనిఫిట్స్ వ్యారీ ఫ్రమ్ ఎంప్లాయీ టు ఎంప్లాయీ, అంటే వ్యారీ అనేది రావాలి కదా, V1 రావాలి కదా, ఏమొచ్చింది? V5 వచ్చింది. అంటే ఇక్కడ ఇన్కరెక్ట్ ఉంది. వ్యారీ అనేది ఎక్కడ ఉంది చూడండి. ఓకే, సో వ్యారీస్ అనేదే కదా ఇక్కడ ప్రాబ్లం మనకి, కాబట్టి పార్ట్ సిలో మనకి ఎర్రర్ ఉంది. ఓకే, సో అనదర్ అబ్జర్వేషన్ ఏం చేయాలి మనం అంటే, ఎప్పుడైనా ఇక్కడ నౌను ప్రెపోజిషన్, ఓకే, నౌను ప్రెపోజిషన్ సేమ్ నౌన్ వచ్చినప్పుడు, నౌను ప్రెపోజిషన్ సేమ్ నౌన్ వచ్చినప్పుడు ఇది సింగులర్గానే ఉండాలి, ఇది కూడా సింగులర్గానే ఉండాలి. చూడండి, ఇగో ఎంప్లాయీ అనేది నౌన్, ఇగో ఇది ప్రెపోజిషన్, మళ్ళీ సేమ్ నౌన్ కదా, ఎంప్లాయీ వచ్చింది కదా, ఇది ఎందులో ఉండాలి? సింగులర్గానే ఉండాలి. కాబట్టి ఇక్కడ సింగులర్గా ఉంది, నో ప్రాబ్లం. ఓకే, అప్పుడప్పుడు ఏం చేస్తాడనంటే దీస్ బెనిఫిట్స్ వ్యారీ ఫ్రమ్ ఎంప్లాయీస్ టు ఎంప్లాయీస్ అని ఇస్తాడు. ఎంప్లాయీ టు ఎంప్లాయీ అని రావాలి, సింగులర్ ఫామ్లోనే ఉండాలి. ఓకే, I hope you have understood it perfectly. I am moving to the next question. He was living happy in those days, but a small incident in his life made his life miserable. ఓకే, ఆ రోజులలో చాలా హ్యాపీగా జీవిస్తున్నాడు, కానీ ఒక్క ఇన్సిడెంట్ అనేది అతని లైఫ్ను మెజరబుల్గా, ఓకే, అంటే ఇలాంటి హ్యాపీ లేకుండా చేసేది అనేది ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ హ్యాపీనెస్ అనేది నౌన్ ఫామ్. దీనికి యాడ్జెక్టివ్ ఏంటి అని అంటే హ్యాపీ. ఓకే, దీనికి యాడ్వర్బ్ ఏంటి అని అంటే హ్యాపీలీ. ఓకే, సో ఇది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది, ఇది యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హ్యాపీ మూమెంట్స్ అనేది నౌనుకు మీనింగ్ యాడ్ చేసే వర్డ్ యాడ్జెక్టివ్ కావాలి. హ్యాపీ అనేది యాడ్జెక్టివే కదా, కాబట్టి ఓకే. ఇప్పుడు హీ ఈజ్ లివింగ్ హ్యాపీ. ఓకే, హ్యాపీ. లివింగ్ అనేది ఏంటండి? వర్బు. ఎలా లివింగ్ చేస్తున్నాడు అతను? హ్యాపీగా. ఓకే, ఎలా లివింగ్ చేస్తున్నాడు? హ్యాపీ. ఇది వర్బు కదా, వర్బుకు మీనింగ్ యాడ్ చేస్తుంది కదా హ్యాపీ అనేది. యాక్చువల్గా వర్బుకు మీనింగ్ యాడ్ చేసేది యాడ్ వర్బు కావాలి. ఏం కావాలి? యాడ్ వర్బు. కానీ ఇక్కడ హీ ఈజ్ లివింగ్ హ్యాపీ కాదు. ఓకే, ఏం రావాలి? యాడ్ వర్బు రావాలి. యాడ్ వర్బ్ ఇందులో ఏంటి? ఇక్కడ మూడిట్లలో మనకి హ్యాపీలీ అని రావాలి, హ్యాపీ అనేది వచ్చింది. ఓకే, అంటే హీ వాజ్ లివింగ్. ఎలా లివింగ్ అనేది? వర్బే కదా లివింగ్ అనేది, అంటే లివింగ్ ఎలా ఉంది అని చెప్పేది ఇదే కదా వర్డ్ మనకు. కానీ ఏం రావాలి? యాడ్ వర్బ్ రావాలి. ఓకే, హ్యాపీ అనేది యాడ్జెక్టివ్, రావాల్సింది యాడ్ వర్బ్, హ్యాపీలీ అని రావాలి. మరి ఎక్కడుంది చూడండి, హీ వాజ్ లివింగ్ హ్యాపీ అంటే పార్ట్ బిలో మనకి ఎర్రర్ ఉంది, అంటే ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది యాడ్వర్బ్ రిలేటెడ్ క్వశ్చన్ సిజిఎల్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్ ఆర్ 30, బట్ హీ సేస్ స్ట్రాంగ్లీ. చూడండి, ఎప్పుడు ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఎప్పుడైనా ద నంబర్ ఆఫ్ అని వస్తే వర్బు మనకి సింగులర్ రావాలి. ఏ నంబర్ ఆఫ్ అని వచ్చింది అనుకోండి, ఏ నంబర్ ఆఫ్ వర్బు మనకి ప్లూరల్ కావాలి. ఇక్కడ చూడండి, ఏ నంబర్ ఆఫ్ వర్కర్స్ హ్యావ్ బీన్ డూయింగ్ ద టాస్క్. చూడండి, హ్యావ్ నంబర్ ఆఫ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ద నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్ ఈజ్ 7. దా నంబర్ ఆఫ్ వచ్చినప్పుడు ఈజ్ రావాలి. దా అంటే డెఫినెట్ నెంబర్ చెప్తున్నాం, అది సింగులర్గా ట్రీట్ చేస్తాం. ఏ నంబర్ ఆఫ్ అని అంటే ఎనీ నెంబర్ ఇది. ఓకే, సో నంబర్ డెఫినెట్గా తెలియదు కాబట్టి ప్లూరల్గా మనం యూజ్ చేస్తాం. చూడండి, ద నంబర్ ఆఫ్ అని వచ్చింది కదా. ఓకే, ద నంబర్ ఆఫ్ తర్వాత వచ్చే హెల్పింగ్ వర్బ్ ఎక్కడుంది? ఆర్. ఏం రావాలి? ఈజ్ అని రావాలి. ఓకే, సో ద నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్ ఈజ్ అని రావాలి, ఆర్ వచ్చింది. అంటే ఎక్కడుంది ఎర్రర్? చూడండి, ఇగో ఆర్ ఏలోనే ఉంది కదా ఇది. ఓకే, సో అంటే పార్ట్ ఏలో మనకి ఎర్రర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, Ranvit is living in this colony since 1998, but he hasn't created any problem here. ఓకే, సో ఇక్కడ ఇంతకు ముందే నంబర్ ఆఫ్ టైమ్స్ మనం డిస్కస్ చేసాం. ఇది టెన్స్ రిలేటెడ్ క్వశ్చన్. ఏదైనా యాక్షన్ పాస్ట్లో బిగిన్ అయ్యి ఇంకా ప్రజెంట్లో కంటిన్యూ అవుతుందనంటే దానికి యూజ్ చేయాల్సింది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్లో సబ్జెక్టు
హ్యావ్ అయినా వస్తుంది, హ్యాజ్ అయినా వస్తుంది, తర్వాత బీన్ వస్తుంది, ఆ తర్వాత V4, ఆ తర్వాత ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే హ్యావ్, సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే హ్యాస్. ఓకే, ఇలా రావాలి. చూడండి, రవనీత్ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ కాలనీ సిన్స్ 1998 అని అంటే లివింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1998లో. అంటే ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నట్టే కదా. ఎలా తెలుస్తుంది? లివింగ్ అనేది అంటే అవుతున్నట్టే కదా కంటిన్యూషన్. అంటే పాస్ట్లో బిగిన్ అయింది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందులో చెప్పాలి? ఇందులో చెప్పాలి. మరి ఎందులో చెప్పాలి? చూడండి, సబ్జెక్టు ఈజు, ఆమ్, ఆర్ వచ్చిందంటే ప్రజెంట్ కంటిన్యూస్. కావాల్సింది మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ఏం రావాలి ఇక్కడ? సబ్జెక్ట్ ఎవరు? రవ్నీత్. ఓకే ఓకే, రన్వీత్ అని రావాలి. ఓకే, సబ్జెక్టు రన్వీత్ అనేది సింగులరే కదా. సింగులర్ కాబట్టి ఏం రావాలి? హ్యాస్ బీన్ లివింగ్ అని రావాలి. హ్యాస్ బీన్ లివింగ్. ఇక్కడ ఈజ్ అనేది ఇన్కరెక్ట్. మరి ఇక్కడ ఈజ్ ఎక్కడుంది చూడండి, రన్వీత్ ఈజ్ లివింగ్. ఇదే కదా మనకి ఎర్రర్. ఆ పార్టే మనకి ఎర్రర్. ఓకే, అంటే పార్ట్ డి అనేది ఇక్కడ మనకి ఎర్రర్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్లీ. అన్ని క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్ నుంచి తీసినవి. మీకు ఎప్పుడైతే ఒక పర్టికులర్ ప్రాబ్లం ఇక్కడ చేస్తున్నారో దానికి సంబంధించిన రూల్ అనేది కూడా రాసుకోండి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే పాస్ట్ ఇక్కడ బిగిన్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతుందని అంటే దాన్ని ఎందులోకి వాడాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది స్ట్రక్చర్. ఇలా రాసుకోండి క్వశ్చన్ వైజ్గా. ఓకే, సో I hope you have understood every question properly. Okay, if you have understood it perfectly, okay, so share this video with your friends who are preparing for competitive exams. Okay, thank you.